ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు. నవంబర్ 14th ఏంటి రోజు? కొంచెం గట్టిగా చెప్పండి. బాలల దినోత్సవం మన భారతదేశంలో, చిల్డ్రన్స్ డే. ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఎందుకు బాలల దినోత్సవం ఇది? అయ్యో, చాచా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు. స్వతంత్ర భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజును బాలల దినోత్సవంగా మన భారతదేశంలో జరుపుకుంటారు. నిజమే, నెహ్రూ ఒక స్టాల్వర్డ్ లీడర్, చాలా గొప్ప లీడర్. అయిన సామాన్యుడైతే మొట్టమొదట ప్రధాని అవ్వడు కదా. స్వతంత్రానంతరం భారతదేశానికి మొదటి ప్రధానిగా ఉన్న వ్యక్తి, ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఆయన జవహర్లాల్ నెహ్రూ. ఆయన జైలు నుంచి వ్రాసిన ఉత్తరాలు తన కుమార్తె అయిన ఇందిరా ప్రియదర్శిని ఒక యోధురాల్లాగా తయారు చేశాయి. రాటుదేలింది ఆయన ఉత్తరాలు చదివి. ఒక చరిత్రకారుడు రాశాడు, ఏమన్నాడంటే, ఇందిరాగాంధీ నెహ్రూ యూనివర్సిటీలో చదివింది అని కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. చెరలో లేకపోతే జైలులో ఉంటుండగా తన కుమార్తెకు నెహ్రూ రాసిన ఉత్తరాలు, సలహాలతో కూడిన విషయాలు పాఠ్యాంశాలుగా ఉండి నెహ్రూ జీవితంలో, ఇందిరాగాంధీ జీవితంలో చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి కారణంగా ఉన్నాయి అని రాశాడు ఆయన. ఆ రీతిగా కుటుంబం ఎడల, బిడ్డల ఎడల ప్రేమ ఆప్యాయత కలిగిన ఒక వ్యక్తి నెహ్రూ. ఆ రోజు ఆయన పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రీతిగా బాలల దినోత్సవాన్ని జరుపుకోవటం చాలా గొప్ప విషయం. ఇట్ వాజ్ ఎ వెరీ గ్రేట్ థింగ్. ఇట్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ థింగ్. కాబట్టి మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. చెప్పండి, మీరు థ్యాంక్స్ చెప్పండి గట్టిగా. బాలల దినోత్సవం రోజున పిల్లలను గూర్చి నేర్చుకోవటం, తల్లిదండ్రులకు ఒక అద్భుతమైన పాఠాన్ని చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే పిల్లల్ని సరిగ్గా పెంచితేనే, మనోళ్ళు అంటారు కదా, నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు క్రమమైన పద్ధతిలో గనక వారు పెంచబడకపోతే, క్రమశిక్షణలో వారిని పెంచకపోతే, వారు అభివృద్ధి చెందకపోతే భారతదేశ భవిష్యత్తు అంతగా బాగోదు. భారతదేశ భవిష్యత్తు బాగుండాలి అంటే మంచి పౌరులు ఉండాలి. మంచి పౌరులు ఉండాలంటే మంచి పౌరులను బాల్యము నుండే తయారు చేయాలి. మన బిడ్డలను బాల్యము నుండే చక్కని రీతిలో తయారు చేయగలిగిన తల్లిదండ్రులు మనకు కావాలి. పిల్లలను క్రమమైన పద్ధతిలో పెంచే తల్లిదండ్రులు. పిల్లలను పెంచటం సామాన్యమైన విషయం కాదు. నాకు వివాహమై రేపటికి 30 సంవత్సరాలు పూర్తవుద్ది. నేను తండ్రినై 29 సంవత్సరాలు. 29 సంవత్సరాల క్రితం
పిల్లల పెంపకం గురించి నేను చేసిన ప్రసంగాలు 29 సంవత్సరాల నుండి పిల్లలను పెంచడం గురించి నేను చేసిన ప్రసంగాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే నా యవ్వన కాలం నుండి నాకు పెండ్లయి బిడ్డలు కలిగే వరకు నాకు కేవలం తెలిసింది ఏంటో తెలుసా? థియరీ అంతే, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అనుభవం లేకుండా, అనుభవ రాహిత్యంతో కేవలం చదువుకున్న దాన్ని బట్టి బైబిల్లో వివరించేవాడిని. అయ్య బాబాయ్, చాలా యవనస్తుడు, చాలా చిన్నోడు, అగ్నిలా వాడబడుతున్నాడు, పిల్లల గురించి ఇంత చక్కగా పెంచడం గురించి చక్కగా చెప్తున్నారు అనేవారు ఆ రోజుల్లో మా ఊర్లో కూడా. ఈనాటికి కూడా దేవుని కృపచేత ఏదైనా రాత్రి కూటం జరిగితే మైకు బయటికి పెడితే గ్రామం అంతా దేవుని వాక్యం వినుట కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తారు. నేను వాక్యం చెప్పినప్పుడు అది నేను గొప్పగా కాదు, కానీ దేవుని కృప. కానీ ఫర్ ది లాస్ట్ 28 or 29 years the way I used to preach is totally changed. నేను గతంలో చేసే నా ప్రసంగ పద్ధతి పూర్తిగా ఏమైంది? మారిపోయింది. టోటలీ చేంజ్డ్. ఏమో తెలుసా? నౌ ఐ హ్యావ్ బోత్ థియరటికల్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నేను చదివిందేదో అది నాకు తెలుసు, ఇప్పుడు అనుభవపూర్వకమైన విషయాలు కూడా తెలుసు. పిల్లల్ని పెంచడం అనేది, ఒక ఆయన అన్నాడు, కత్తి మీద సాము లాంటిదంట. చాలా కష్టం. పిల్లలు కలిగే వరకు ఒకలా అనుకుంటాం, పిల్లలు కలిగిన తర్వాత ఇంకొకలా ఆలోచించాల్సిన పరిస్థితి తప్పక ఏర్పడుతుంది. పూర్వం అనేవారు, కంప్యూటర్ కొత్తగా వచ్చినప్పుడు అనేవారు, పిల్లలు ప్రస్తుతం పిల్లలు కంప్యూటర్ యుగంలో ఉన్నారు అనేవారు. కానీ కంప్యూటర్ యుగం దాటిపోయింది, రాకెట్ యుగంలోకి వెళ్ళిపోయారు. పిల్లలు చాలా స్పీడ్ అయిపోయారు. ఆలోచనలో చురుకుదనం, అంటే స్మార్ట్ ఇన్ దేర్ థింకింగ్, స్మార్ట్ ఇన్ దేర్ యాక్షన్స్, స్మార్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి విషయంలో కూడా మనకు అందనంత వేగానికి పిల్లలు వెళ్ళిపోయారు. వీ కెనాట్ జస్ట్ కాంప్రహెన్స్, ఊహించలేం, ఆలోచించలేం. పిల్లల ఆలోచనలు ఎలాగుంటాయి మనకి తెలియని పరిస్థితి. చిన్నపిల్లలు కదా అనుకుంటాం, బట్ దే ఆర్ బియాండ్ అవర్ థింకింగ్. మన ఆలోచనకు దాటి వారు ఉంటుంటారు. అలా మారిపోయింది ఈ లోకం. అలాగ మారిపోవటానికి కారణం చాలానే ఉన్నాయి. అందులో ప్రస్తుతం ఈ లోకంలో ఉన్న ఈ మీడియా, సోషల్ మీడియా, ఇంటర్నెట్, తర్వాత పిల్లలకు మనం ఇచ్చే స్వాతంత్ర్యం, ఇండివిడ్యువాలిటీ, అంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకు వాళ్ళే స్వతంత్రంగా వ్యవహరించడానికి వాళ్ళకు మన అవకాశం కల్పించటం, ఇవన్నీ కూడా నేటి తరపు పిల్లలు లేక బాలికలు రేపటి తరపు పౌరులుగా, మంచి పౌరులుగా ఉండే పరిస్థితులలో చాలా మార్పు వచ్చింది. నేను 2001లో సింగపూర్ వెళ్ళాను దేవుని పని నిమిత్తం. ఒక నెల సింగపూర్లో ఉన్నాను నేను. కొంత ట్రైనింగ్, కొంత అనుభవం, ఇవన్నీ అక్కడ కలిగింది. సింగపూర్లో ఉన్నప్పుడు నేను చాలానే బాధపడుతూ గడిపాను చాలా రోజులు. సింగపూర్ కొరకు ప్రయాసపడి సింగపూరును సంపాదించుకున్న ఒక వ్యక్తి ఎక్కడ పెడితే అక్కడ ఆయన చిన్న చిన్న విగ్రహాలు, అంటే ఈ మాత్రం సైజు విగ్రహాలు కనబడుతూ ఉంటాయి. ఆయన పేర్ల మీదే చాలా రోడ్లు, చాలా షాపులు చాలా ఉంటాయి. సింగపూర్ చాలా డిసిప్లైన్డ్ కంట్రీ,
క్రమశిక్షణ. మొత్తం దేశమంతా కూడా అండర్ సర్వైలెన్స్, అంటే సీసీ కెమెరాల్లో బంధించబడింది. మెదలటానికి కదలటానికి ఏం ఉండదు, రోడ్డు మీద ఉమ్మేయటానికి ఉండదు, బయట సిగరెట్ కాల్చటానికి ఉండదు, బయట కాగితం ముక్క వేయటానికి ఉండదు, బయట త్రాగటానికి ఉండదు, బయట ఏం చేయటానికి ఉండదు. అన్నీ ఏమవుతాయి, రికార్డ్ అవుతాయి. బస్సులో కూడా సిగరెట్ నిషేధం. అనుభవం చెప్తున్నాను, సిగరెట్ నేను ఎందుకు అంటున్నానని. నేను ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నాను, నేను మా నాతో పాటు ఫ్రెండ్స్. సడన్గా కాసేపటికి బస్సు లెఫ్ట్ సైడ్ తీసుకుని ఆగిపోయింది. డోర్ లాక్ అయి ఉంటుంది, ఆగిపోయింది. డ్రైవర్ అక్కడే ఉంటాడు. డ్రైవర్ ఆల్సో కెనాట్ ఓపెన్ ద డోర్, తన వైపుది కానీ ఇటువైపు మనుషులు ఎక్కేది కానీ. ఆగిన 5 to 10 minutes లోపలనే, 5 minutesలో సైరన్స్తో 4-5 పోలీస్ కార్లు వచ్చి ఆగినాయి ఆ బస్ చుట్టూ. ఏమిటి అంటే, వాళ్ళు బయట నుంచి తలుపు తీసి లోపలికి ఎక్కి నేరుగా వెనకాల కూర్చున్న ఒక వ్యక్తిని పట్టుకుని దిగారు. ఏమిటంటే, ఆ వ్యక్తి వెనకాల కూర్చుని ఏం చేస్తున్నాడు, హీ వాజ్ స్మోకింగ్. అది ఎక్కడో శాటిలైట్లు ద్వారా కనెక్ట్ చేయబడిన ఎక్కడో ఉన్న వాళ్ళు చూచి, బస్సులో ఉన్న సీసీ కెమెరా ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న సెన్సార్స్ని బట్టి చూచి గుర్తించి నేరుగా ఆ వ్యక్తినే పట్టుకున్నారు. అంత అడ్వాన్స్ టెక్నాలజీ అక్కడ. సింగపూర్ మనం వెళితే ఇక్కడికి రావడానికి అసలు ఏమాత్రం ఇష్టపడం. అంత బాగుంటుంది, శుభ్రత చాలా బాగుంటుంది, మంచి చక్కగా ఉంటుంది. మరి ఎందుకు బాధపడ్డారండి మీరు? చాలా రోజులు బాధపడ్డాను అన్నారు కదా. అంత చక్కగా ఉంటే ఎందుకు బాధపడ్డారని మీకు ప్రశ్న కలగవచ్చు. కలిగినా కలగపోయినా ఇప్పుడు నేను కలిగిస్తున్నాను. ఎందుకంటే సింగపూర్లో నేను చూసిన మరొక కోణం ఉంది. ఎక్కడ పడితే అక్కడ మెక్డొనాల్డ్స్ షాపులు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఏటీఎంస్. అప్పుడు మనకి ఏటీఎంస్ లేవు ఎక్కడ నేను వెళ్ళేటప్పటికి. సిటీస్లో మాత్రం ఉండే, మనకు అసలు ఏటీఎం వచ్చి కొద్ది సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయిందేమో. ఎక్కడ పడితే అక్కడ ఏటీఎం. రోడ్డు మధ్యలో కూడా పోలీసు ఏమంటారు, మనకైతే రోడ్డు మధ్యలో పోలీసు ఉంటాడు కదా, పోలీస్ ఐలాండ్ అంటారు. ఆ పోలీస్ ఐలాండ్ లాగా ఏటీఎం ఉంటుంది, చిన్న రౌండ్గా ఫ్రీగా. మనకైతే ఏటీఎం అంటే పెద్ద కాపలా, పెద్ద తుపాకీ ఏమి ఉండవు అక్కడ. ఏటీఎంలు ఎలా ఉంటాయి, చిన్న పిల్లలు, 3rd class నుండి పిల్లలకు పూర్తి స్వాతంత్ర్యం అక్కడ. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది ఇది. I saw students at the age of maybe 8 years, 8 సంవత్సరాల వయసు కలిగిన బాలికలు, దే వాక్ టుగెదర్, దే ప్లే టుగెదర్, దే ట్రావెల్ టుగెదర్. వాళ్ళు స్వతంత్రం, ఇద్దరు చక్కగా 3వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా ఇలాగ చక్కగా అనుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్కొక్కరి దగ్గర ఏమాత్రంలో పర్స్ ఉంటుంది చిన్నపిల్లలకి. ఆ పర్స్ తెరిస్తే ఎన్నో కార్డ్స్, బస్కి ఒక కార్డు ఉంటుంది, ఫోన్కి ఒక కార్డు ఉంటుంది, రీఛార్జ్ చేసుకునేది. తర్వాత ఏటీఎం కార్డ్స్, వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ చిన్న వయసులో పేరెంట్స్ దగ్గర నుంచి, డెబిట్ కార్డ్స్, ఎన్నో ఏటీఎం కార్డ్స్. దే జస్ట్ గో టు ది ఏటీఎం అండ్ టేక్ మనీ అండ్ సిట్ సమ్వేర్ అండ్ ఈట్. ఆ చిన్న వయసు పిల్లలు ఆ వయసు నుండే స్నేహాలు, బాలికల స్నేహాలు. దానికి ఇంకొక పేరు నేను పెట్టలేను, పలకను కూడా. నేను ఆ యొక్క వయసులో నుండి యుక్త వయసులో ఉన్న పిల్లలను చూసినప్పుడు నేను, నా స్నేహితుడు ఇంకొక ఆయన అనుకునేవాళ్ళం, వాట్ విల్ హ్యాపెన్ టు ది ఫ్యూచర్ ఆఫ్ సింగపూర్? వాట్ ఈస్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ ఆఫ్ సింగపూర్? సింగపూర్ భవిష్యత్ ఏమవుతుంది? అయ్యో, ఈ యువత నిర్వీర్యమైపోతా ఉన్నప్పుడు, పిల్లలు క్రమము లేకుండా ఉన్నప్పుడు, పిల్లలు ప్రయోజకులు కాకుండా ఉన్నప్పుడు, పిల్లలు స్వతంత్రులుగా ఉన్నప్పుడు, పిల్లలు డబ్బు మధ్య పెరుగుతూ ఉన్నప్పుడు, పిల్లల చేతిలో సెల్ ఫోన్, ఆ రోజుల్లోనే పిల్లల చేతిలో ఏటీఎం కార్డ్,
ఇవ్వబడి ఉన్నప్పుడు వాట్ విల్ హ్యాపెన్ టు దీస్ లిటిల్ వన్స్? వాట్ ఈస్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ ఆఫ్ సింగపూర్? సింగపూర్ యొక్క భవిష్యత్ ఏమైపోతా ఉంది? నేను తప్పగా అనుకుంటా ఉన్నాను, మేబీ ఇన్ 40 or 50 years, ఆల్రెడీ 20 years are gone, మేబీ ఇన్ 20-25 years, ఆ సింగపూర్కి ఉన్న క్రెడిబిలిటీ, ఆ పేరు, ఆ సమస్తము ఈ తరపు పెరుగుతున్న యువతను బట్టి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోద్ది. దేశ భవిష్యత్తు బాగా ఉండాలి అంటే, ఒక దేశమునకు ఏమంటారు, దేశమునకు మంచి పేరు రావాలి అంటే, దేశ సార్వభౌమత్వము బాగుండాలంటే, దేశంలో ఉండే యువకులు, యువతులు, బాలురు, బాలికలు క్రమమైన రీతిలో, చక్కనైన రీతిలో, పద్ధతిగా పెరగాలి అంటే పెంచబడాలి. వింటున్నారా? పిల్లలు ఉన్న తండ్రులకు నేను చెప్తా ఉన్నాను, బిడ్డలను చక్కగా పెంచాలి. ఇప్పుడు ఇశ్రాయేలుకు చిన్న పిల్లాడు 5 నెలలు కదా, ఎన్ని నెలలు? 4 నెలలు పిల్లాడు, రేపటికి 5 వస్తాయేమో. 4 నెలలు చిన్నపిల్లాడు, ఇప్పుడేం తెలియదు. యూ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ది చిల్డ్రన్. పిల్లల గురించి తెలియదు. లెట్ హిమ్ గ్రో ఫర్ 1 year, 1.5 years, 2 years, 2.5 years. Then you will begin to understand how can I deal with these problems? How can I deal with this little one? What should I act and react to this particular act that my boy is having or doing? అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? మా పిల్లాడు ఎలా చేస్తున్నాడు, వాడి మాటకి, వాడి క్రియకు, వాడు అలాగన్న దానికి, ఇలాగన్న దానికి ఏం చెయ్యాలి అనే ఆలోచన కలుగుతుంది. 2 ఏళ్ళకో 2 ఎందుకంటే వాళ్ళు చాలా స్పీడ్గా అయిపోతారు. మీకు తెలుసు కదా, నాకు 2 మనవరాండ్రు. ఈరోజు మా పెద్ద మనవరాలు పుట్టినరోజు, మియా తల్లి పుట్టినరోజు మేము చూస్తూ ఉన్నాం. ఎట్ ఎవ్రీ బర్త్డే, ప్రతి పుట్టినరోజు సందర్భంగా, వెన్ వి జస్ట్ లుక్ ఎట్ హెర్, స్టడీ హెర్, ఎగ్జాక్ట్ చేంజెస్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఖచ్చితంగా వయసుకు తగిన మార్పులు యాక్షన్స్లో, ఆలోచనల్లో, మాటల్లో, బిడ్డ యొక్క ఫీలింగ్స్లో కొట్టవచ్చినట్లు కనబడుతున్నాయి. అంతటి మార్పు కలుగుతూ ఉంది. అంతేందుకు, మా చిన్న మనవరాలు రేపటికి 3 పూర్తవుతాయి, నెలలో 5 పూర్తవుతాయి. 5 పూర్తవుతాయి రేపటికి. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసండి, ఇంతకుముందు తాతయ్య అని దగ్గరికి వచ్చేసేది. ఇప్పుడు తాతయ్య జాంతనై. ఏంటో తెలుసా, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వచ్చి ఆ బిడ్డను మాకు అందించేసరికి మొక్కలు ఎలా చూసి వెయిట్ చేస్తుంది, పేచీ పెడుతుంది, కేకలు పెడుతుంది. ఏంటో తెలుసా, షీ బిగాన్ టు అండర్స్టాండ్ దట్ ఇఫ్ దే డెలివర్ హెర్ ఇన్ టు మై హ్యాండ్స్ దే విల్ లీవ్ హెర్. అమ్మాయిని నా చేతిలో పెడితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో దే గోయింగ్ టు గో అవుట్, మేబీ ఫర్ షాపింగ్, మేబీ ఫర్ సంథింగ్, దే ఆర్ గోయింగ్ టు గో అవుట్ అని అనుకుని ఆమె ఏడుస్తుంది. 5 months old గర్ల్. సో అంత ఎక్కువగా పిల్లలలో ఈ రోజుల్లో తెలివి కనబడుతుంది. చాలా చురుగ్గా, చాలా తెలివిగా, ఇంకా చెప్పాలంటే తెలివి మాత్రమే కాదు, ఏరగెంట్గా, అంటే మాట వినకుండా తిరుగుబాటు చేసేవారుగా పిల్లలు పెరుగుతున్న రోజులు. కాబట్టి ఈ బాలల దినోత్సవం రోజు బిడ్డలను జాగ్రత్తగా పెంచుకోవటం కోసం మనం ఏం చేయాలి అని ఒక ఆలోచన చేయాలి. లూకాసువార్త 2వ అధ్యాయము 40 నుంచి 52 వరకు చూస్తే గనక శ్రేష్టమైన మాటలు మనకు కనబడతాయి. లూకాసువార్త 2వ అధ్యాయం 40 వచనం చదవండి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి
బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. 52. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. చూసారా పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు గురించి వ్రాయబడిన మాటలు. యేసుక్రీస్తు ప్రభువు మనకు అసలైన మాదిరి, సరి అయిన మాదిరి. చరచరా ప్రపంచమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మానవాళి రక్షణ కొరకు శరీరధారిగా రక్తమాంసములు ధరించుకున్నవాడై ఈ లోకములో మరే గర్భంలో పుట్టాడు. ఈ లోకంలో మరే ద్వారా జన్మించాడు మానవుడిగా. కాబట్టి ఆయన సంపూర్ణమైన మానవుడిగా తల్లి గర్భములో పిండముగా రూపొందిన నాటి నుండి ఈ లోకములో పుట్టినప్పటి నుండి ఆయన మానవుడిగానే పెరిగాడు. కాబట్టి మానవుల కొరకు ఆయన సరి అయిన మాదిరి. ఒక సంపూర్ణమైన మానవునిగా ఎలాగూ ఆలోచించాలో, సంపూర్ణమైన మానవుడిగా ఎలాగూ స్పందించాలో, సంపూర్ణమైన మానవుడిగా ఎలాగూ మాట్లాడాలో, సంపూర్ణమైన మానవుడిగా ఎలాగూ కోపపడాలో, సంపూర్ణమైన మానవుడిగా ఎలాగూ బాధపడాలో, సంపూర్ణమైన మానవుడిగా ఎలాగూ దుఃఖపడాలో, సంపూర్ణమైన మానవుడిగా భోజనం విషయంలో ఎలాగుండాలో, సంపూర్ణమైన మానవుడిగా అలసట విషయంలో ఎలాగుండాలో, సంపూర్ణమైన మానవుడిగా అన్ని పరిస్థితులలో ఎలాగుండాలో యేసుక్రీస్తు ప్రభు జీవితం ఒక గొప్ప మాదిరి మనందరికీ కూడా. అయితే ఇక్కడ పిల్లలను గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, బాలల దినోత్సవం కాబట్టి బాలుడుగా ఉన్న యేసయ్యను గురించి చెప్పబడిన మాట ఇది. బాలుడు ఏంటంట? జ్ఞానముతో నిండుకొనుచు, గ్రోయింగ్ ఇన్ విజ్డమ్, మెంటల్ గ్రోత్, జ్ఞానములో పెరుగుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో పిల్లలకి జ్ఞానంలో పెరగటానికి సహజంగా మనం ఏం చెప్పక్కర్లా, సహజ సిద్ధంగానే జ్ఞానం కలుగుతుంది. ముందు తెలివిగానే ఉంటున్నారు పిల్లలు. నేను చెప్పాను కదా, మా చిన్న మనవరాలు ఎంత తెలివిగా ఉంది. వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి మాకు అమ్మ వాళ్ళ చేతికి ఇచ్చేసరికి మొఖం ఎలా చూసి కేరమని ఏడుస్తుంది. నిన్న సత్యానందం చూశాడు. వాళ్ళు నాకు అప్పగించి వెళ్ళారు. కింద ఊరుకోబట్టి పైకి తీసుకొస్తే బాగుంటుందని ఆయాసపడుతూ పైకెక్కి పనిచేస్తుంటే ఎంత పేచి పెట్టిందో. నువ్వెన్ని వేషాలే వింటలేదు, వెక్కి ఏడుస్తూ ఉంది. కిందకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ మమ్మీని చూసిన వెంటనే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, ఏమైపోయింది ఏడుపు, కొత్త శబ్దాలు చేస్తే ఏడుస్తుందండి. నిజంగా ఆశ్చర్యం. అంటే జ్ఞానం నేర్పించక్కర్లా పిల్లలకి, కానీ క్రమమైన పద్ధతిలో సరి అయిన జ్ఞానం, ప్రయోజనకరమైన జ్ఞానం, అవసరమైన జ్ఞానం మన పిల్లలకు మనం ఏం చేయాలి? నేర్పించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఈయన అవసరం లేదు 9లోనూ అనుకుంటా మనం చూస్తాం. ఏమని ఉందంటే నిర్గమకాండం 1:19లో ఏమని ఉన్నదంటే, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని ఉంటుంది. వేదాంత పండితులు ఏమని చెప్తారంటే, ఉగ్గుపాలతో ధర్మశాస్త్రాన్ని ఉపాసన పట్టించేవారు, పూర్తిగా నేర్పించేవారు. పాలు విడుచు వయసు వచ్చేసరికి పిల్లలకు దేవుని వాక్యమును గూర్చి పూర్తి అవగాహన, అంటే దేవునిని గూర్చిన పూర్తి అవగాహన తల్లులు చెప్పేసేవారు. మీకు తెలుసు కదా, అందుకు ఉదాహరణ మోషేనే. మోషే పాలు విడిచిన వెంటనే ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? సమూయేలుని చర్చిలో వదిలింది, మోషేని కాదు. మోషేని ఎక్కడ తీసుకెళ్లారు? రాజభవంతిలోకి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే మోషే జమ్ము పెట్టెలో విడిచిపెట్టబడ్డప్పుడు రాజకుమార్తె చూచి ఇష్టపడి, ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తానని సొంత తల్లితోనే చెప్పింది. అందుకు కారణం మిరియాము. ఇంత మన స్టోరీ వేరే విషయం.
ప్రియులారా, మోషే పాలు విడిచిన వెంటనే అందరినీ చంపేస్తున్న మోషే ఇంటి దగ్గర మాత్రం కాపల సైనికులు. పాలు విడిచిన వెంటనే తీసుకెళ్ళిపోయి బహుశా 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో పాలు విడిచిపెట్టాడని అనుకుందాం. 5 ఏళ్ళకి అంటున్నానంటే మా బాల్యంలో మా చిన్నప్పుడు 5 సంవత్సరాలు వచ్చినా, 2వ తరగతి వచ్చినా, 3వ తరగతి వచ్చినా పిల్లలు తల్లుల దగ్గర స్తన్యపానం చేస్తానుండేవారు పల్లెటూళ్ళల్లో. కాబట్టి ఆ రోజుల్లో ఒక 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు మోషే స్తన్యపానం చేశాడని అనుకుందాం. ఫరో ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు ఐగుప్తీయుడు ఇశ్రాయేలీని కొడితే మోషేకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అవునా? ఎందుకు వచ్చింది? అరే, ఫరోలు ఐగుప్తీయుల మధ్య పెరిగాడు, ఐగుప్తీయుల్లా పెరిగాడు. వేషధారణ, వస్త్రధారణ, భాష, ఇంట్లో రాజుగారి ఇంట్లో ఐగుప్తీయుల్లా పెరిగాడు. మరి ఎందుకు ఇశ్రాయేలీని ఐగుప్తీయుడు కొడితే మోషే బాధపడ్డాడు, కోపడ్డాడు, కొట్టాడు, చంపాడు, కప్పెట్టాడు? ఎందుకు చేశాడు? పాలు విడిచే లోపులోనే తల్లి మోషేకు అతని జాతి ఏంటో చెప్పింది, అతని దేవుడేంటో చెప్పింది, అతని మతం ఏంటో చెప్పింది. పాలు విడిచే లోపులోనే మోషేకు తగిన దైవ సంబంధమైన జ్ఞానాన్ని ఆ తల్లి చెప్పింది. అందుకే ఇశ్రాయేలు స్త్రీలు, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. పిల్లలకు బాల్యము నుండే స్తన్యపానంతో, ఉగ్గుపాలతోనే వారికి దేవునిని గూర్చిన అవగాహన, దేవ సంబంధ పరిజ్ఞానం తల్లులు పిల్లలకి కలిగించేవారు. అంటే పిల్లను క్రమమైన పద్ధతిలో పెంచే బాధ్యత ఎవరిది చెప్పండి? తల్లులదే. మెయిన్గా పాలు విడిచే లోపలనే సమస్తాన్ని నేర్పించాలి, తల్లులదే. ఎవరిదే? ఇక్కడ తల్లులు ఉన్నారు. 1, 2, 3, చాలామంది తల్లులు ఉన్నారు. 4 వెనక అంటే చంటి పిల్లల గురించి చెప్తున్నాను. తల్లులు, తల్లిదే బాధ్యత. మోషే తల్లి మోషేకు, మోషే ఎవరో, మోషే ఏ గోత్రికుడో, మోషే జాతి ఏంటో, మోషే దేవుడు ఏంటో, మోషే ఎక్కడున్నాడో, ఆ ప్రజలు ఎవరో, వీళ్ళని వారు ఎలా చేస్తున్నారో ఇవన్నీ నేర్పించేసింది. ఐ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎ మదర్. డ్యూటీ ఆఫ్ ఎ మదర్ టు ది సక్లింగ్ బేబీ. చెప్పాలి. ఏం చేయాలి తెలుసా? చిన్న వయసులోనే ఇదిగో చవర చేస్తూ, తల నిమురుతూ, స్నానం చేయించేటప్పుడు, ఒళ్ళు శుభ్రం చేయించేటప్పుడు, బట్టలు వేసేటప్పుడు, అన్నం తినిపించేటప్పుడు చెప్పాలి. మా చిన్నప్పుడు చందమామ కథలు చెప్పేవారు పిల్లలకి, చంకలో వేసుకుని అన్నం తినిపించేటప్పుడు. మా పల్లెటూరులో నేను చూశాను, నేను పెరిగింది పల్లెటూరులో కదా. చందమామ కథల్లో ఏం చెప్పేవారు తెలుసండి? దేవుడు కూర్చున్న కథలు చెప్పేవారు. కాబట్టి తల్లులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలకు జ్ఞానమును, దైవ సంబంధమైన జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం, జీవితంలో బ్రతుకుటకు కావలసిన జ్ఞానాన్ని తల్లులు లేక తర్వాత తండ్రులు ఇంటి వద్దనే నేర్పించాలి. ఇల్లే ఒక గొప్ప పాఠశాలగా ఉంటుంది ప్రారంభంలో. కాబట్టి ప్రియులారా, యేసయ్య జ్ఞానంలో పెరుగుతూ ఉన్నారు. అంటే 12 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు కూడానే వచ్చాడు యెరూషలేము. 12 ఏళ్ల వయసు వరకు కూడా తల్లిదండ్రులు తనను కూడానే పెట్టుకుని తిప్పుతూ ఉన్నారు. స్వతంత్రత ఇవ్వలేదు యేసయ్యకు. హీ వాజ్ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ మనకు కనపడుతున్నారు ఆయన సంపూర్ణమైన మానవుడిగా, పూర్తిగా జ్ఞానంలో పెరుగుతున్నారంట ఆయన. జ్ఞానముతో నిండుకొనుచుండెను. అంటే జ్ఞానం నింపుకుంటా ఉన్నారు. నిండుకుంటాం అంటే ఏంటి? నిండుతూ ఉండడం అంటే ఏంటి? కొంచెం 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 రోజులు జరిగే కొద్దీ, సంఘటనలు చూసే కొలది, పరిస్థితులు చూసే కొలది, వయసు పెరిగే కొలది, చూచిన వాటిని వినిన వాటిని బట్టి, తెలుసుకున్న వాటిని బట్టి నేర్చుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాలన్నమాట. ఏదో ఒకరోజు నేర్చుకుంటే సరిపోదు. ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్త ఇలాగన్నాడు, ఏ సైకియాట్రిస్ట్ ఏమన్నాడు తెలుసా? ఎ మ్యాన్ ఈజ్ ఎ లైఫ్ టైమ్ స్టూడెంట్ అన్నాడు. మనుష్యుడు
నిరంతర విద్యార్థి. ఏదో ఒక కొద్ది కాలం కాదు. నేను విద్యార్థి కాలంలో అంటాం మనం. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అంటాం కదా. నేను ఎప్పుడో 86లో నా కాలేజ్ స్టడీ ముగిసిపోయింది. ఆ తర్వాత ఏం చదివినా ప్రైవేట్గానే చదివాను. కాలేజ్ స్టడీ 86తో ముగిసిపోయింది. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అనకూడదు, ఎందుకంటే నేటికి నేను విద్యార్థిని. ఎవ్రీబడి ఈజ్ ఎ లెర్నర్, ఎవ్రీబడి ఈజ్ ఎ లైఫ్ టైమ్ స్టూడెంట్. బ్రతికి ఉన్నంత కాలము మన విద్యార్థులమే. ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. అది పెట్టుకున్నప్పుడే మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తాం. జ్ఞానాన్ని ఏం చేస్తూ ఉంటాం? నింపుకుంటూ ఉంటాం. జ్ఞానాన్ని నింపుకోవాలి, రోజు రోజుకి నింపుకోవాలి. మన జ్ఞాన సంపదను పెంచుకొని పెంపార చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనకు ఒక గొప్ప మాదిరిగా ఉన్నారు. జ్ఞానమును నింపుకుంటూ ఉన్నారు. మన పిల్లలు జ్ఞానంలో పెరగాలంటే మనం ఏం చేయాలి? జ్ఞానంలో పెరగాలంటే బైబిల్లో మనం చూస్తే సామెతలు 1:7 ఏముంటుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. తల్లులు మీ పిల్లలను దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా పెంచాలి. దేవుడంటే భయపడేలాగా పెంచండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని ఆ చర్చిలో ఆయన ఎలాగా అన్నారు, వీళ్ళు ఎలాగా అన్నారు అని మందిని మెడల తక్కువ భావం కలిగేలాగా మాట్లాడుకోవద్దు. ఇంటికాడ మందిరమును, దేవునిని, సన్నిధిని అంటే భయము భక్తి కలిగినట్టుగా ఉన్నతమైన స్థితిలోనే మనం మాట్లాడి పెంచాలి. అర్థమైందా? చెప్పండి. రేపు పొద్దున్న లేకపోతే మనం బాధపడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేట తెలివికి మూలం. 119, 98, 99, 100లో మనం చూస్తాం. దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, దేవుని లేఖనాలు ఎవరైతే పఠిస్తారో వారికి శత్రువులకు మించిన జ్ఞానం, వారికి బోధకులకు మించిన జ్ఞానం, వారికి వృద్ధులకు మించిన జ్ఞానం ఉంటుందని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ఉందా? శత్రువులకు మించిన జ్ఞానం, వృద్ధులకు మించిన జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానం. చూసారు? ఎక్కడుంది? ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలో. వాక్యమును చదువుటను బట్టి, వాక్యమును పఠించుటను బట్టి, వాక్యమును కంఠస్థం చేయటాన్ని బట్టి, వాక్యాన్ని ధ్యానించటాన్ని బట్టి వాక్యము వలన మనం జ్ఞానవంతులవుతాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. సామెతలు 2:6 చూస్తాం అన్నమాట. ఆయనే జ్ఞానమిచ్చేవాడు. మరో చోట చూస్తాం ఆయన జ్ఞానమునకు మితి లేదని ఉంది. ఇంకొక చోట ఆయనే ఇవ్వాలి జ్ఞానం. అంటే ఆయన వాక్కును చదువుట ద్వారా జ్ఞానాన్ని పొందుకోవాలి. ఇప్పుడు అడుగుతూ ఉన్నాను, తల్లులు, తండ్రులు, మీ పిల్లలు బైబిల్ చదివేవారుగా మీరు పెంచుతున్నారా? నేను ఇప్పుడు మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. పిల్లలు బైబిల్ చదివేలా చూసుకోండి మీరు. లేకపోతే రేపు పొద్దున మనం చదివించలేము వాళ్ళతోటి. చదివారా? చదవండి అని చెప్పటం వరకే. చదవరు వాళ్ళు. తర్వాత ఈ రుచి ఏంటో తెలియకపోతే, బాల్యంలోనే ప్రారంభించకపోతే, చిన్న వయసులోనే నేర్చుకోకపోతే, పెద్ద అయిన తర్వాత వారు మాట వినరు, చదవరు. ది లీస్ట్ బాదర్ అబౌట్ ద వర్డ్. దే డోంట్ రీడ్ ద వర్డ్ డైలీ. వాక్యం చదవటం అవసరతగా, అక్కరగా, మస్ట్, తప్పక చదివేదిగా చేయించాలి పిల్లలతో. దేవుని వాక్యము చదువుట వలన జ్ఞానవంతులు అవుతారు మన పిల్లలు. రీడింగ్ ద వర్డ్, రీడింగ్ ద వర్డ్. మరలా చెప్తా ఉన్నాను, రీడింగ్ ద వర్డ్ విల్ బెనిఫిట్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకు మేలు కలుగు చేస్తుంది. నేను అంత తెలివైన వాడిని కాదు, కానీ నా సర్కిల్, బియాండ్ మై సర్కిల్ ఆల్సో మెనీ పీపుల్ కన్సిడర్ మీ యాజ్ అ వైజ్ మ్యాన్. ఎందుకో తెలుసా? నేను చెప్తాను, నేను వైజ్ కాదు, తెలివైన వాడిని కాదు. మీరు చాలా క్లవర్గా ఉంటారంటున్నాడు మొన్న ఈ వారంలో ఒక ఆయన. అసలు క్లవర్ కూడా కాదు. ఐఎమ్ నీదర్ వైజ్ నార్ క్లవర్.
జ్ఞానవంతుడిని కాదు, తెలివైనవాడిని కాదు. ఈ రెండింటికి వ్యత్యాసం చెప్పాను ఒకసారి, టైం లేదు కాబట్టి చెప్పను నేను. జ్ఞానం వేరు, తెలివి వేరు. ఇది కదా. కానీ పీపుల్ హూ లుక్ ఎట్ మీ, పీపుల్ హూ హియర్ మై వర్డ్స్, పీపుల్ హూ హ్యావ్ పర్సనల్ రిలేషన్ విత్ మీ, మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్, దే కన్సిడర్ మీ ఎ వైజ్ మ్యాన్ అండ్ ఎ క్లవర్ ఫెలో. యు నో వై? ఓన్లీ బికాజ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కేవలము దేవుని వాక్యము వలననే, వాక్యము చదువుట వలన, వాక్యమును ధ్యానించుట వలన, వాక్యమును బట్టి జ్ఞానవంతులు అవుతారు. ప్రియులారా, మీ పిల్లలు బైబిల్ చదివేవారిగా పెంచండి. మరలా చెప్తున్నాను, ఇప్పుడే చిన్న వయసులోనే కనుక మన వారిని అలా తయారు చేయకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళతో చదివించలేం. మొక్కాయ వంగనిది మానై వంగునా? వంగదు, వంగదు. 3వ తరగతికి వచ్చేసరికి 30 తిప్పలు పెట్టేస్తున్నారు పిల్లలు ఈ రోజుల్లో కదా. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. సామెతలు 22:6. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి, అంటే ఎప్పుడు నేర్పించాలి? ట్రైన్ అప్ ఏ చైల్డ్ వెన్ హీస్, ఏమంటే చదవండి. ట్రైన్ అప్ ఏ చైల్డ్ వెన్ హీస్ యంగ్, హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్ వెన్ హీస్ ఓల్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ట్రైన్ అప్ ఏ చైల్డ్ వెన్ హీస్ యంగ్. చిన్న పిల్లాడు కన్నప్పుడు నేర్పించాలంట. పెద్దోళ్ళు అయిన తర్వాత వంచలేం. కొడుతుంటే అప్పగించేస్తారు, వీపంతే కొట్టు అంటారు. దెబ్బలకు భయపడరు, తిట్లకు భయపడరు, కొట్లకు భయపడరు, దేనికి భయపడరు. కాబట్టి టీచ్ దెమ్ వెన్ దే ఆర్ యంగ్, వెరీ లిటిల్. చిన్న పిల్లలు కన్నప్పుడు. ఇప్పుడు పిల్లల్ని అడుగుతున్నాను, చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. ఏమా ఈరోజు మీరు బైబిల్ చదివారా పొద్దున్న? ఏం చదువు? సామెతలు 2వ అధ్యాయం చదువు. నువ్వేం చదువు? మలాకి 2వ అధ్యాయము ఏంటో. ఇంకెవరైనా చదివారా బైబిల్? నేను నర్సాపూర్లో చదువుకున్నాను. ఒక 2 సంవత్సరాల పాటు ఒక చిల్డ్రన్ హోమ్లో చదివాను. చదివినప్పుడు ఆదివారం పూట, నెలలో 4 ఆదివారాలు ఉంటాయి, 2 ఆదివారాలు అయినా వారం విడిచి వారం మా అయ్యగారు వచ్చేవారు. సాయంకాలం మీటింగ్ జరిగేది మా అందరికీ హాస్టల్లో భోజనానికి ముందు. వచ్చిన వెంటనే పాపం ఆయన ఏమి అడిగారు తెలుసా? మీరు బైబిల్ చదివారా? ఈరోజు చదివారా? చదివిన వాళ్ళు చేయొత్తండా అని అడిగారు. మేము ఎవ్వరం ఎత్తేవాళ్ళం కాదు, ఎందుకంటే మేము ఎవ్వరం చదివేవాళ్ళం కాదు. వినండి వినండి వినండి. ఒకడు మాత్రం ఎత్తేవాడు. వాడి పేరు శామ్యూల్ వెస్లీ. నా ఫ్రెండ్ వాడు, ఒక గొప్ప దైవజనుని కుమారుడు, కైకలూరు వాళ్ళది. ఇది ఎప్పుడు సంగతి? 76లో జరిగిన సంగతి చెప్తాను. వాడు ఎత్తువాడు చెయ్య, టక్కన ఎత్తువాడు. ఏం చదవరో అనువారు మా అయ్యగారు. అంటే 117వ కీర్తన చదివానండి అనేవాడు. ఏంటి చెప్పు అంటే, యెహోవా కృప మనలో హెచ్చుగా ఉన్నది కాబట్టి అని చెప్పేసేవాడు. 2 చరణాలు. మా అయ్యగారే కొట్టండి రా, చప్పట్లు కొట్టండి, సిగ్గు తెచ్చుకోండి, పెద్దవాళ్ళారా, బుద్ధి లేదు మీకు అనేవాడు. అందరూ చప్పట్లు కొట్టేవాళ్ళు. నేను అసలు అప్పటి నుంచి కూడా చాలా క్రిటికల్ పర్సనాలిటీ మనది. నేను చాలా వెంటనే ఒక వ్యక్తిని నమ్మేను. నేను మొదటి వారం నేను కూడా చప్పట్లు కొట్టాను. 2వ వారం నేను చదవలేదు, ఎవరు ఎత్తలేదు. 2వసారి వీడెత్తి హెడ్ చెయ్యి, అయ్యి బాబు ఈవేళ కూడా చదివేశాడా అనుకున్నాను. ఏం చదువు? 117వ కీర్తన అండి అన్నాడు. నాకు ఎక్కడో అనుమానం కలిగింది. మొన్న అలాగే చెప్పినట్టున్నాడు, ఇది కరెక్టా కాదా అనుకున్నాను. చెప్పురా అంటే, యెహోవా కృప మనలో హెచ్చుగా అని చెప్పేశాడు. అయ్యగారు మళ్ళీ చప్పలు కొట్టించాడు. మళ్ళీ 2 వారాల తర్వాత వచ్చారు. 3వసారి బైబిల్ చదివారా? మొన్న నుంచి చెప్తున్నాను, చదవండి అని ఇవ్వడం లేదు, ఒక్కడే అన్నాడు. ఎవడాడు? శామ్యూల్ వెస్లీ. ఏం చదవరా? 117వ కీర్తన అండి అన్నాడు అని చెప్పేసేవాడు. నాకు అనుమానం పెరిగిపోయింది. ఎస్, నేను విన్నది కరెక్టే, 3 వారాల నుంచి ఇదే చెప్తున్నాడు వీడు అనుకున్నా. 4వ వారం చెప్తే చూద్దాం అనుకున్నా. 4వ వారం కూడా అదే చెప్పాడు. అయ్యగారికి మాత్రం పెద్దోళ్ళకి గుర్తుండదు కదా, ఆయనకు పాపం అంత జ్ఞాపకం లేదు. చప్పలు కూడా చాలా వెరీ గుడ్, వండర్ఫుల్, బుద్ధి తెచ్చుకుంటారా వీడిని చూసి, ఎంత గొప్పవాడు వీడు అని వాడు పొగిడేస్తూ ఉన్నారు. శామ్యూల్ జాన్ గారు ఉంటారు కదా, వాళ్ళ నాన్నగారు.
ఆజరయ్య గారు పొగనిచ్చి నేను అయ్యగారండి అన్నాను. ఏంటి అన్నాడు. అయ్యగారండి ప్రతి వారం 117 కీర్తన చెప్తా ఉన్నాడండి. మీరు గమనించారా? ప్రతి వారం 117 చెప్తున్నాడు అన్నాను. అలాగా అన్నాడు. ఆడే కాదు, నేను చెప్పేస్తానండి. నేను చెప్పేసాను. ఏంటి 117 కీర్తన ఆడు 4 వారాలు చెప్పేసారు, కంటతో వచ్చేసింది. నేను చదువు కాదు, 2 చరణాలు చెప్పేశాను. అప్పుడు అర్థమైంది ఏంటి పాపం వాడు చదివేవాడు కాదు, పాస్టర్ గారు కొడుకు కాబట్టి అలా కొన్ని కంఠస్థ పెట్టిన కీర్తనలుండి అందులో భాగంగా తేలిగ్గా కంఠస్థ పెట్టిన కీర్తన చెప్పేవాడు. పాపం విచిత్రం ఏంటంటే నా ప్రియమైన స్నేహితుడు, చాలా మంచి స్నేహితుడు, వాడు 15 సంవత్సరాల క్రితం అనుకుంటాను, లేదా 14 సంవత్సరాల క్రితం సేవకుడు అయ్యాడు. ఆయన మంచి సేవ చేస్తూ ఉండేవాడు. భార్యను ఎక్కించుకుని సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద ఆదివారం ఉదయం మందిరానికి వెళ్తుంటే వెనకాల నుంచి లారీ కొద్దీ ఆయన చనిపోయాడు. నా స్నేహితుడు. చాలా విచారం కలుగుద్ది అలాంటి జ్ఞాపకం చేసుకుంటే. ఈరోజు ఎందుకో బైబిల్ గురించి చదివేటప్పుడు నాకు ఇదే గుర్తు వస్తుంది. శామ్యూల్ వెస్లీ గుర్తొచ్చాడు. మండే శామ్యూల్ వెస్లీ ఇట్స్ అ వెరీ నైస్ ఫెలో. కనీసం అదన్నా చదివేవాళ్ళం కాదు మేము. 117 అన్నా చదవాలి బైబిల్. భయభక్తుల వలన జ్ఞానం, బైబిల్ వలన జ్ఞానం. తర్వాత దేనివల్ల తెలుసా? యాకోబు 1:5 మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువు అనడల అతడు దేవుని అడగవలెను. అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన వలన జ్ఞానం. ఆయన ధారాళంగా ఇస్తాడంట. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నా జ్ఞానం దయచేయండి నాయనా, నాకు తెలివి దయచేయండి నాయనా, చదువు రావట్లేదు నాయనా, గుర్తుండట్లేదు నాయనా, అయ్యో నా కుటుంబాన్ని చక్కబెట్టుకోలేకపోతున్నాను, జ్ఞానం లేదు, నా జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. అడిగావా? ప్రార్థన చేస్తే ఆయన ధారాళంగా జ్ఞానం ఇస్తాడు. అంటే బిడ్డలకు ప్రార్థనలో పెంచాలన్నమాట బిడ్డల్ని. మూడవదిగా సామెతలు 13:1 చూస్తాం. ఇది తండ్రులకు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగను. తండ్రులు పిల్లల్ని కొట్టాలి. ఏం చేయాలి? కొట్టాలి. పిల్లల్ని గట్టిగా కొట్టాలి పిల్లల్ని. అవసరత అయితేనే, ఏదో సరదాగా అస్తమానం బాధ వేయడం కాదు. నో వెన్ ఇట్ ఈజ్ నెససరీ. అవసరత అయినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికి మన పిల్లల్ని మొన్నసారో కావడంటుంది, ఆయన కోసం ప్రార్థన చేయండి. ఈ మధ్య మాట వింటలేదండి. ఎవరమ్మా ఆయన కోసం ప్రార్థన చేయటం? ఆయన ఎందుకు వింటలేదు? ఏమన్నా చెడ్డ అలవాట్లు ఏమన్నా అయినాయా? కాదండి మా అబ్బాయి గారి కోసం అండి. ఏంటి? అనవసరమాలిన గౌరవాన్ని, అవసరత లేని గొప్పతనాన్ని ఇచ్చి ఎక్కించేస్తాం మన పిల్లల్ని. ఎక్కడికో వాడు ఎక్కేస్తాడు, ఇంక దిగడింక. వాడిని ఎక్కించామా దిగడింక. జాగ్రత్త. వాడు ఎంత పెద్దోడైనా వాడు నీకు కుమారుడే, నీ కడుపున పుట్టినవాడే. వాడు ఎంత పెద్దోడైనా వాడు ఇంతే నీకు. అలా చూడగలిగినాడు. బిడ్డలను శిక్షించగలుగుతాం, దండించగలుగుతాం, బుద్ధి చెప్పగలుగుతాం, సరిచేయగలుగుతాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగను. బైబిల్లో మనం చూస్తాం, బెత్తము వాడని వాడు కుమారునికి విరోధి. బెత్తం వాడకపోతే విరోధి. సామెతల కింద మరొక చోట ఏముందో తెలుసా? కుమారుని ప్రేమించువాడు వానిని గద్దించాడు, శిక్షిస్తాడంట. మా ఆయనకండి మా అబ్బాయి అంటే చాలా ప్రేమ అండి, అస్సలు కొట్టాడండి అంటాం మనం. ఏంటి? చాలా ప్రేమ అండి, అస్సలు కొట్టాడండి. అంటే ప్రేమ ఉంటే కొట్టరా? బైబిల్ ఏం చెప్తుంది? ప్రేమ ఉంటేనే కొట్టాలంట. ఎందుకంటే బాగుపడాలని. తల్లులు తండ్రులు బిడ్డల్ని శిక్షించాల్సినప్పుడు ఏం చేయాలి? శిక్షించాలి. బుద్ధి చెప్పాల్సినప్పుడు ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగను. కొడుతున్నారా? వెన్ వాజ్ ది లాస్ట్ టైం యూ హ్యావ్ జస్ట్ యూజ్డ్ కేన్ టు కరెక్ట్ యువర్ చైల్డ్? మీ బిడ్డను సరి చేయటానికి నువ్వు బెత్తం వాడు ఎంతకాలం అయింది? నెలలైందా? సంవత్సరం అయిందా? అయ్యో మీసాలు వచ్చేస్తున్నాయి కదని మానేసావా?
ఆలోచించు. బుద్ధి చెప్పాల్సిన బుద్ధి చెప్పాలి. బెత్తం వాడమన్నాడు కానీ చెయ్యి, కర్ర, చెప్పు, పెద్దలా కర్ర అంటే ఇది ఇతలా, చెప్పు అవి కాదు. జుట్టు అట్టుకుంటే నేల వేసుకోటి అది కాదు. చేతులు ఏదుంటే అది విసిరేయడం కాదు. కత్తిపేట ఉంటే కత్తిపేట, కత్తి ఉంటే కత్తి, డేసా ఉంటే డేసా, విసిరేయడం కాదు. బెత్తము సుర్రం తగలాలన్నమాట. బెత్తము వాడాలి జ్ఞానవంతులు అవ్వాలంటే. ఆ తర్వాత పిల్లలు మీకే జ్ఞానం కావాలంటే మీరేం చేయాలి తెలుసా? 13:20 జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు అవుతాడు. ఏం చేయాలంట? జ్ఞానుల సహవాసం చేయాలి, అప్పుడు జ్ఞానం గలవారు అవుతారు. ఒక ఆయన అన్నాడు, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ టెల్ హూ యు ఆర్. నీ స్నేహితుడు ఎవరో చెప్పు. నువ్వెవడో చెప్తాను అన్నాడు. స్నేహితులు మంచి వాళ్ళు అయి ఉండాలమ్మా. మంచి స్నేహితులు అయి ఉండాలి మన పిల్లలకి. మన పిల్లలకి మంచి స్నేహితులు ఉన్నారా లేదా తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలి. అరే మీరు కూడా మంచి స్నేహితులను ఎంపిక చేసుకోండి. చెడ్డోడితో తిరిగితే నువ్వు చెడ్డోడు అయిపోతావు. బైబిల్లో ఒకడు ఉన్నాడు, వాడు కొంచెం పెద్దోడు అయ్యేసరికి ఒక ముఠా చేరింది వాడి దగ్గరికి. వాడు మొత్తానికి తండ్రి మీద దెబ్బలాడి కొట్లాడి ఏం చేశాడు? నా ఆస్తి నాకు ఇచ్చేయమన్నాడు. ఎవడు వాడు? అది ప్రాడిగల్ సన్. ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. స్నేహితులంతా దాన్ని దుర్వ్యాపారం వాళ్ళు పాడు చేశారు. ఇప్పుడు ఏమీ లేరు, స్నేహితులు లేరు, డబ్బు లేదు, మళ్ళా వాళ్ళ నాన్న కనపడుతున్నాడు. స్నేహితులు ఎప్పుడు పాడు చేస్తారు మనల్ని. అందుకే తిమోతి 2:2 ఒక మాట ఉంటుంది, యవనేశ్వరుల నుంచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా విశ్వాసమును ప్రేమను వెంటాడాలంటండి. అంటే ప్రభువుకు ప్రార్థన చేయవారితో స్నేహం చేయాలి. కొరింథీ 15 చూస్తాం, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పునని. కాబట్టి మంచి స్నేహితులు కావాలి. జ్ఞానం గలవాడు జ్ఞానం కలిగిన వాడితో స్నేహం చేస్తాడు. అల్రోడ్తో కలిసి తిరుగుతాడు. చదువుకున్న వాళ్ళంతా ఒక గ్రూప్గా ఉంటారు. కాలేజీలో రుబాబ్ బ్యాచ్ అంటారు. ఆ రుబాబ్ బ్యాచ్ అంతా ఒక గ్రూపులో ఉంటారు. నువ్వు ఏ గ్రూపులో ఉన్నావు? ఏ గ్రూపులో ఉన్నావు నీవు? నీ ఫ్రెండ్ని ఎంపిక చేసుకోవడం ఒక గొప్ప కసరత్తు, అది గొప్ప పని. అది సరైన స్నేహితుడిని, సరైన స్నేహితురాల్ని ఎంపిక చేసుకో. లాంగ్ టర్మ్ రిలేషన్ ఉండాలి ఎప్పుడు కూడా. షార్ట్ టర్మ్ రిలేషన్స్ కోసం మనం అరులు జాచి సరదాల కోసం సుఖాల కోసం పరిగెట్టకూడదు. రిలేషన్ షుడ్ బి లాంగ్ టర్మ్. ఆల్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ స్టిల్, ఈవెన్ టుడే దే ఆర్ మై ఫ్రెండ్స్. నా చిన్ననాటి స్నేహితులు, సెలెక్టివ్ స్నేహితులు ఉన్నారు నాకు. ఓన్లీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ సెలెక్టెడ్ టు బి మై ఫ్రెండ్స్. ఐ సెలెక్టెడ్ దెమ్, సో ఐ కంటిన్యూ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. నేను ఎవరితో సంబంధం కట్ చేసుకొని ఎప్పుడు కూడా ఒకసారి మొదలుపెట్టానంటే, ఇఫ్ ఐ స్టార్ట్ ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్ విత్ ఎనీబడి, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్, ఫ్రెండో బ్రదరనో, లేకపోతే ఒక విద్యార్థి గానో, లేక ఒక విశ్వాసి గానో, లేక ఒక నాకంటే పెద్దోడు అన్నగానో, ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ఐ విల్ కంటిన్యూ. యునో వై? ఐ సెలెక్ట్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్. కొద్దిమందిని మాత్రమే ఏర్పాటు చేసుకుంటాను. ఇంత మహానగరంలో, ఇంత తణుకు నగరంలో సేవకుల గుంపులో ఓన్లీ వేలి మీద లెక్కింపబడిన వారు మాత్రమే ఉన్నారు నాకు. ఓన్లీ ఫ్యూ పీపుల్. ఐ డోంట్ మింగిల్ విత్ ఎవ్రీబడి. అందుకే పీపుల్ కన్సిడర్ మీ, అబ్బో ఈయన పెద్ద కోజు కొట్టేస్తాడు, పెద్ద కలవడు అనుకుంటారు. కానీ అది కాదు, నాట్ దాట్. ఎవరితో తిరుగుతున్నామో వారి ప్రభావం మన మీద ఉంటుంది. ఎవరితో తిరుగుతున్నామో వారి లక్షణాలు మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా తిరగాలి. సోదరులు సోదరులు, పిల్లలు, బాలురు బాలికలు, మంచి స్నేహితులను ఎంపిక చేసుకోండి. మంచి స్నేహం వల్ల జ్ఞానవంతులు అవుతారు. ఎవరు నీ స్నేహితుడు అని అడిగితే ఓసారి చెప్పారు, స్నేహితులు ఎవరు? స్నేహితుల రోజున అడుగుతున్నది, స్నేహితుల దినోత్సవం రోజుని. ఇప్పుడు అడగట్లా. కాబట్టి ఈలోగా మంచి స్నేహాన్ని చూసుకో. ఇఫ్ యు ఫైండ్ ఎనీథింగ్ విచ్ ఈజ్ అగెయిన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ఫ్రెండ్, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది ఏదైనా నీ స్నేహితుల్లో నువ్వు కనుగొంటే కట్ చేసేయి స్నేహం. తప్పేం లేదు.
హలో అంటే హలో వరకు వెళ్ళు, దెబ్బలాడొద్దు, కొట్లాడొద్దు, తిట్టొద్దు, నీ నచ్చలేదురా అనొద్దు. హలో అంటే హలో వరకే ఉండు. ఏదని చేత ఐఎమ్ బిజీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ బిజీ అని చెప్పేసి ట్రై టు ఎస్కేప్ అండ్ సీక్ ఫర్ అనదర్ ఫెలో హూ ఈజ్ ఎ బెటర్ వన్, హూ ఈజ్ ఎ గుడ్ వన్. కాబట్టి మంచి స్నేహము జ్ఞానవంతులు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమందు పెరిగారు. ఇవన్నీ చాలాని విషయాలు ఉన్నాయి. ఎందుకని జ్ఞానం గురించి చెప్పాలని బాగా ఆశపడ్డాను. ముగింపులోకి వస్తున్నాను నేను. యేసు ప్రభువారు జ్ఞానంతో నిండుకున్నారు, ఎదుగుతూ ఉన్నారు, బలము పొందుకుంటూ ఉన్నారు, దేవుని దయ పొందుకుంటూ ఉన్నారు. ఆయన మందిరములో ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకేం చేస్తున్నారు తెలుసా? ఆయన పెద్దల మాట ఆలకిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు లోబడుచుండేను 51లో. దేవుని మందిరంలో ఉన్నారంటండి ఆయన యేసయ్య. దేవుని అక్కడ బోధకుల మాట వింటూ ఉన్నారు, వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, తెలియని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మందిరానికి వదులుతున్నాం మన పిల్లల్ని? చెప్పండి, మందిరానికి వస్తున్నారా పిల్లలు? మీరు యేసుప్రభువారు మందిరంలో ఉండిపోయారు, వాళ్ళ అమ్మోళ్ళు వెళ్ళిపోయారు 2 రోజులు ప్రయాణం. మందిరానికి వస్తున్నారా? ఈరోజు సండే స్కూల్కి ఎంతమంది వచ్చారు? ఎంతమంది పిల్లలు పంపారు? చేతులు ఎత్తండి. సండే స్కూల్కి వచ్చిన వాళ్ళు, సండే స్కూల్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఈరోజు డిగ్రీ వయసు వరకు రావచ్చు సండే స్కూల్కి. ఎరా మీకెందుకు రాలేదు సండే స్కూల్కి? ఇక్కడ 3 రాలేదు, మీరు 2 రా సండే స్కూల్కి. సండే స్కూల్ మంచిదిరా. విచిత్రం చెప్పమంటారా? ఎంత విచారం అంటే, వెరీ గుడ్. ఇతర విశ్వాసాలకు చెందినవారు, నేను మతాల పేరు చెప్పను కానీ, ఇతర విశ్వాసాలకు చెందిన వారు సండే స్కూల్స్ పెడుతున్నారండి. మనోళ్ళు సండే స్కూల్లో ఫెయిల్ అయిపోయాం. మనం పిల్లలు దేవుని సన్నిధిలో కనబట్టలేదు. అరే నాకు తెలుసు, మన సంఘంలోనే మా పాప పెద్దదైందండి, సండే స్కూల్కి మానిపించేశాను నాన్న. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా సండే స్కూల్కి వచ్చిన పిల్లల జీవితాలు ఇప్పుడు నేను చూస్తే బేరీజ్ వేస్తే రెగ్యులర్గా సండే స్కూల్కి వచ్చిన పిల్లల జీవితాలు బాగున్నాయి. రెగ్యులర్గా సండే స్కూల్కి వచ్చిన పిల్లలు జీవితాలు బాగున్నాయి. మధ్యలోనే మానిపించేసి పెద్దవాళ్ళు అయిపోయారు, వద్దులేండి ఇంకా వాళ్ళు ఎందుకులేండి, వద్దులేండి అనుకుని మానిపించేసిన వాళ్ళు పిల్లలు ఎలాగున్నాయి, ఎక్కడితో ఆగిపోయింది వాళ్ళ గ్రోత్. ఐఎమ్ సారీ ఫర్ మేకింగ్ దిస్ స్టేట్మెంట్. రండి మీరు సండే స్కూల్కి. యేసయ్య దేవాలయంలో కూర్చుని ఏం చేస్తున్నారు? అక్కడ చెప్పబడుతున్న బోధ వింటూ ప్రశ్నలు వేస్తున్నారు, తెలియంది తెలుసుకుంటా ఉన్నారు. ఇంకోటి ఏం చేశారు తెలుసండి? 51లో ఆయన వెళ్ళి తల్లిదండ్రులకు లోబడి ఉండేనని ఉంది. ఏం చేశారంటే ఆయన? యేసయ్య తల్లిదండ్రులకు, గట్టిగా చెప్పండి అమ్మా, మీరేం చేస్తున్నారు? ఎదిరిస్తున్నాడు అంటే వీడు చెప్తున్నాడు, సత్యంగా చెప్పాడు, దేవునికి స్తోత్రం. ఎదిరిస్తున్నారా? లోబడుతున్నారు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అని బైబిల్లో ఉంది. సమూయేలు గ్రంథంలో 22లో 16:22. ప్రియులారా, మాట వినాలి. అమ్మ మాట, నాన్న మాట వినాలి. తల్లి మాట విననొల్లని వాని కన్నులు ఏం పీకుతాయంట? లోయ కాకులు పీకును. 30:17 సామెతల గ్రంథం. లోయ కాకులు పీకేస్తాయంట అంటే నరకానికి వెళ్తారని అర్థం. అక్కడికి ఈ రోజుల్లో పిల్లలకు అమ్మ మాట లేదు, నాన్న మాట లేదు. చాలా చెప్తారు వీళ్ళు ఇలాగే, మన పని మంద అనుకుంటున్నారు. తెలుగులో మా సామెత ఉంది, పెద్దల మాట సద్ది మూట అంట. పొద్దున్నే చద్దానం తింటే దండిగా ఉంటుంది, సాయంకాలం మధ్యాహ్నం వరకు ఏం తినకపోయినా అలా పడి ఉంటుంది కదా అంటారు కదా. అంత విలువైంది. పెద్దల మాటను లెక్క చేయండి. అమ్మ నాన్నల మాట, వారు చెప్పే మాటలకు లోబడాలి. ఇంప్లిసిట్ ఒబీడియన్స్. సిట్ అంటే కూర్చుని, స్టాండ్ అంటే నిలబడే అంతటి విధేయత మీకుందా? పిల్లలు లోబడుతున్నారా? అమ్మకి నాన్నకి పెద్దలకు లోబడుతున్నారా? చెప్పలే చేస్తానులే, ఉండే బాబా నేను చేయలేను. ఇవి మనం మాట్లాడే మాటలు. యేసయ్య వెళ్ళి ఏం చేస్తున్నారంట? తల్లిదండ్రులకు లోబడి ఉండెను.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1-2 ఒక మాట ఉంటుంది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండి, అంటే లోపడాలి. ఆ తర్వాత మీ తల్లిని మీ తండ్రిని సన్మానించండి. అప్పుడు భూమి మీద మీరు ఏమవుతారు? దీర్ఘాయుష్మంతులు అవుతారు. తల్లిదండ్రులకు పిల్లలు లోబడాలి, సన్మానించాలి. సన్మానించడం అంటే ఏంటి? మా అమ్మగారు ఇలాగా, మా నాన్నగారు ఇలాగా, మా అమ్మగారు, మా డాడీ గారు ఇలాగా అని అది కాదు సన్మానం అంటే. మా డాడీ గారండి అని చెప్తాం. ఓ నో 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 దట్ డజంట్ కన్సిడర్ టు బి సన్మానం. గౌరవించడం కాదు అది. ఎక్కడి నుంచే గౌరవం ఎక్కడి నుంచి రావాలి? అంత మాత్రం కాదు, నిన్ను చూచేవారు చెప్పగలగాలి. అంటే నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ స్నేహములను బట్టి, నీ నిర్ణయాలను బట్టి, నువ్వు ఎంచుకున్న భవిష్యత్తును బట్టి గౌరవం తల్లిదండ్రులకి రావాలి. నువ్వు నోటితో డాడీ గారు, మమ్మీ గారు, మా నాన్నగారు, మా అమ్మగారు, అయ్యి బాబాయ్ మా నాన్నగారు మా అమ్మగారు దేవుళ్ళండి అంటాం. మంచిదే. మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పే దేశంలో మనం పుట్టాం. మంచిదే, నేనే తప్పు అంటలేదు. కానీ దేవుడంటూ బయట వాళ్ళకి వాళ్ళని దెయ్యాల్లాగా నువ్వు చూపిస్తుంటే నీ ప్రవర్తన బట్టి ఎలా పెంచాడరా, ఎవడు పెంచాడరా, అవి ఏం పెంపకం రేడిది, దీన్ని ఏం పెంపకం అనేలాగా నీ ప్రవర్తన ఉంటే, నీ వ్యవహారం అంటే నీ తల్లిదండ్రులకు నువ్వు సన్మానం తీసుకొచ్చినట్టు కాదు. నీ తల్లిదండ్రులకు నువ్వు గౌరవాన్ని తీసుకురావాలంటే నువ్వు చేసే ప్రతి నిర్ణయం, నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి స్నేహం, దాని ఎఫెక్ట్ తల్లిదండ్రుల గౌరవం మీద పడుతుంది. యేసయ్య తల్లిదండ్రులకు లోబట్టం మాత్రమే కాదు, తల్లిదండ్రులను సన్మానించేలాగా, వాళ్ళ గౌరవం తీసుకొచ్చేలా పెరిగాడు ఆయన. అయితే తల్లులు తండ్రులు ఏం చేయాలండి? నేను ముగించేస్తాను. సామెతలు 3:12 బిడ్డలను గద్దించాలనుంది. సామెతలు 13:1 శిక్షించాలనుంది. సామెతలు 12:24 బిడ్డలకు నేర్పించాలనుంది. ఎఫెసీ 6:4 ఏమని తెలుసా? వాక్యములో పెంచాలనుంది. కొలసి 3:21 పిల్లలకు కోపము పుట్టించకూడదనుంది. విలాపాక్యాలు 2:18-19-20 పిల్లల కొరకు ప్రార్థన చేయాలనుంది. 6. 7వది 9:17 ఇర్మియాలో పిల్లలకు ప్రార్థన నేర్పించాలనుంది. చేస్తారా? ఇది మాత్రమే కాకుండా యేసు ప్రభువు అంటూ ఉన్నారు లూకా 23:28 యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ప్రియులారా, ప్రార్థన చెయ్యాలి మన బిడ్డల కొరకు. బిడ్డల కొరకు ప్రార్థన చెయ్యాలి. చాలామంది భక్తులు బిడ్డల కోసం ప్రార్థన చేసి బిడ్డలను ప్రభు కోసం కనుక్కున్నారు. నువ్వు మామూలుగా కనుక్కోవటం కాదు, ప్రభు కోసం కనాలి పిల్లల్ని. శారీరకంగా కన్నా మంచిదే, స్పిరిచువల్గా కూడా. కెన్ యూ బి ఏ స్పిరిచువల్ మదర్ అండ్ స్పిరిచువల్ ఫాదర్ టు యువర్ చైల్డ్? నీ బిడ్డకు ఆత్మీయ తల్లిగాను ఆత్మీయ తండ్రిగాను ఉన్నావా? వారి కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అంటే చాలదాం. కన్నీరు కార్చు. మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు కన్నీరు కార్చు. అప్పుడు మీ పిల్లలు రేపటి పౌరులుగా తయారవుతారు, చక్కగా తయారవుతారు. అలాగూ పెంచుదామా? అలాగూ పెంచటానికి దేవుడు సదా మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మనలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.